రెండో రోజు కూడా సేమ్ సీన్ కనిపించింది. సభ జరుగుతున్న సమయంలో వైసీపీ కూటమి నేతలు బాహాబాహికి దిగారు. విశాఖ జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం రగడ నేతలకు తలనొప్పిగా మారింది. విశాఖ జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో రెండో రోజు కూడా సేమ్ సీన్. రెండో రోజు కూడా కౌన్సిల్ సమావేశంలో గందరగోళం నెలకొంది. 0 అవర్ జరుగుతున్న సమయంలో కూటమి వైసీపీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరు పార్టీల సభ్యులు బాహాబాహికి దిగారు. జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ కు వైసీపీ కార్పొరేటర్లు అడ్డు తగిలారు. మూర్తి యాదవ్ క్రిమినల్ అంటూ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు ఆరోపించారు. దీంతో కార్పొరేటర్ శ్రీనివాస్ క్షమాపణ చెప్పాలని కూటమి కార్పొరేటర్లు పట్టుబట్టారు. వైసీపీ కార్పొరేటర్లు జైన్, పివి సురేష్, కూటమి కార్పొరేటర్లు మూర్తి యాదవ్, బొమ్మిడి రమణ, లేళ్ల కోటేశ్వరరావుల మధ్య తోపులాట జరిగింది. జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ కి క్షమాపణ చెప్పాలని కూటమి కార్పొరేటర్లు పట్టుబట్టారు. మేయర్ పోడియం చుట్టుముట్టి ఆందోళనకు దిగారు కూటమి కార్పొరేటర్లు. విశాఖ ఉత్తరం శాసనసభ్యుడు విష్ణుకుమార్ రాజు కౌన్సిల్ హాల్లో ఉండగానే ఈ గలాట జరగడం విశేషం. అనంతరం సభలో ఫుడ్ కోర్టులపై వాడివేడిగా చర్చ జరిగింది. 0 అవర్ తర్వాత జరిగిన సభ సజావుగా సాగింది.